నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ అడవుల్లో కొండలు గుట్టల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం. సాధారణ రోజుల్లో చూస్తే చాలా ప్రశాంతంగా ఉండే పల్లెటూరు. కానీ సంవత్సరంలో ఒక్కసారి ఆ చిన్న గ్రామం వైపు వేళ్ల కాదు లక్షలాది మంది అడుగులు పడతాయి. చుట్టూ గిరిజన డప్పుల శబ్దాలు, సంప్రదాయ వాయిద్యాల మోతలు, పవిత్ర కళాశాలలో సాగే ఊరేగింపులు, కొత్తగా పెళ్ళైన వధువుల ముఖాలకు ముసుగులు ధరించి చేసే ప్రత్యేక సాంప్రదాయం. వేలాది మంది ఉన్నప్పటికీ కేవలం 22 పొయ్యిల మీద మాత్రమే వంటలు చేసే వింత ఆచారం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమావాస్య రాత్రి తమ ఆరాధ్య దైవమైన నాగదేవుడు ప్రత్యక్షమవుతాడని నమ్మకం. అసలు ఈ నాగదేవుడు ఎవరు? కేస్లాపూర్ అనే ఒక చిన్న గ్రామం గిరిజనులకు ఇంత పవిత్రమైన క్షేత్రంగా ఎలా మారింది? నాగోబా జాతర వెనుక ఉన్న వందల ఏళ్ల చరిత్ర ఏమిటి? మొదట పొట్టను మాత్రమే పూజించిన గిరిజనులు నేటి నాగోబా ఆలయాన్ని ఎలా నిర్మించారు? కొత్తగా పెళ్ళైన వధువులను నాగోబా దేవుడికి ఎందుకు పరిచయం చేస్తారు? 22 పొయ్యిల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అన్నింటికీ ముఖ్యంగా కేస్లాపూర్ నాగోబా జాతరకు ఎలా వెళ్ళాలి? ఈ వీడియోలో నాగోబా పూర్వగాథ నుంచి జాతర విశేషాల వరకు, ఆలయ చరిత్ర నుండి రూట్ మ్యాప్ వరకు అన్నీ తెలుసుకుందాం. అసలు కేస్లాపూర్ ఎక్కడుంది? ముందుగా మనం ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరుకుందాం ఫ్రెండ్స్. నాగోబా దేవాలయం తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో ఉంది. ఆదిలాబాద్కు సుమారు 40 కిలోమీటర్ దూరంలో ఇంద్రవెల్లి మండలం పరిధిలోని కేస్లాపూర్ గ్రామంలో ఈ ప్రసిద్ధ నాగోబా ఆలయం ఉంది. సాధారణంగా ఈ గ్రామం జనాభా చాలా తక్కువ, కానీ నాగోబా జాతర సమయంలో మాత్రం ఈ చిన్న గ్రామం పూర్తిగా మారిపోతుంది. 4 వైపుల నుంచి భక్తులు, గిరిజనులు తరలి వస్తారు. చిన్న గ్రామం ఒక్కసారిగా జనసంద్రంగా మారిపోతుంది. నలువైపుల నుంచి భక్తులు, గిరిజనులు తరలి వస్తారు. ఒక చిన్న గ్రామం ఒక్కసారిగా జనసంద్రంగా మారిపోతుంది. నాగోబా జాతర ప్రధానంగా రాజ్గోన్ ప్రధాని ఆదివాసీ సాంప్రదాయాలతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య సందర్భంగా జాతర ప్రారంభమవుతుంది. జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగ కూడా ప్రకటించినట్లు మూల సమాచారం చెబుతుంది. కానీ ఈ జాతర వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? దానికోసం మనం ఎన్నో తరాల వెనక్కి వెళ్ళాలి. నాగోబా పూర్వ కథ ఒక అద్భుతమైన కథ. గోండు గిరిజనులు నాగోబా చరిత్రను తరతరాలుగా ఒక ప్రత్యేకమైన పూర్వగాథగా చెప్పుకుంటూ వస్తున్నారు. పూర్వం మేశ్రం కుటుంబానికి చెందిన నగాయి మోతీరాణి ఉండేదట. ఒకరోజు రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళలో స్వయంగా నాగేంద్రుడు ప్రత్యక్షమై చెప్తాడు, నేను సర్ప రూపంలో నీ గర్భాన్ని జన్మిస్తాను అని నాగేంద్రుడు చెప్పాడట. గిరిజనుల నమ్మకం ప్రకారం కొంతకాలానికి ఆ కళ నిజమైంది. నాగేంద్రుడు సర్ప రూపంలో జన్మించాడని చెబుతారు. తర్వాత నాగేంద్రుడికి గౌరితో వివాహం జరిగింది. కానీ ఇది ఒక సాధారణమైన కథ కాదు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి నాగోబా పూర్వగాథలో ఎన్నో మలుపులు మొదలయ్యాయి. అత్త ఆజ్ఞ ప్రకారం గౌరి తన భర్తను ఒక బుట్టలో పెట్టుకుని గోదావరి వైపు ప్రయాణం సాగించిందని కథనం చెబుతుంది. ప్రయాణం మధ్యలో నాగేంద్రుడు వివిధ రూపంలో కనిపించాడని చెప్తారు. ఒకచోట ఆయన ఉడుం రూపంలో కనిపించడంతో ఆ ప్రాంతానికి ఉడుంపూర్ అనే పేరు వచ్చిందని కూడా గిరిజనులు పూర్వగాథ చెబుతుంది. ఆ తర్వాత గౌరీ ధర్మపూర్ సమీపంలో గోదావరి స్నానానికి వెళ్ళినప్పుడు నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడట. అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన కారణంగా ఆయన మళ్ళీ సర్పరూపంలోకి మారిపోయాడని విశ్వసిస్తారు. తర్వాత గౌరి తన భర్త కోసం ఎంతో వెతికిందట. ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు వెతికిందని ఈ పూర్వకథ చెబుతుంది. చివరికి గౌరి గోదావరిలో సత్యవసి గుండంలో కలిసిపోయిందని విశ్వాసం. అయితే నాగేంద్రుడు మాత్రం కేస్లాపూర్ గుట్టల వైపు వెళ్ళిపోయాడట. వెళ్లే ముందు తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటను తన సన్నిధికి పరిచయం చేయాలని చెప్పాడని గిరిజన నమ్మకం. అయినా అతను వెళ్లి స్థిరపడిన గుట్ట వద్దే తర్వాత నాగోబా దేవాలయం ఏర్పడింది. అలా నాగేంద్రుడే క్రమంగా గిరిజనుల ఆరాధ దైవమైన నాగోబాగా పూజలు అందుకుంటున్నాడని ఈ పూర్వకథ చెబుతుంది. అసలు నాగోబా ఎవరు? గిరిజనులకు ఎందుకు అంత ముఖ్యమైన దేవుడు? ఇప్పుడు తెలుసుకుందాం. నాగోబాని గిరిజనులు తమ ఆరాధ దైవంగా భావిస్తారు. ముఖ్యంగా మేశ్రం వంశీయులకు నాగోబా అత్యంత పవిత్రమైన కులదైవం. సర్పజాతిని పోషించడం ఈ జాతరలో ప్రధాన ప్రత్యేకంగా ఉంటుంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా తమ ఆరాధ దైవమైన నాగోబా ప్రత్యక్షమవుతాడని అక్కడ గిరిజనులు విశ్వసిస్తారు. అమావాస్య రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో తమ దేవుడు ఆదిశేషుడు నాగోబా ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. పుష్యమాస అమావాస్య సందర్భంగా తమ ఆరాధ దైవమైన నాగోబా ప్రత్యక్షమవుతాడని
అక్కడ గిరిజనులు విశ్వసిస్తారు. అమావాస్య రోజు సాయంత్రం నుండి అర్ధరాత్రి మధ్యలో తమ దేవుడు ఆదిశేషుడు ప్రత్యక్షమై పూజారులు సమర్పించే పాలను స్వీకరించి ఆశీర్వదిస్తాడనే విశ్వాసం ఉంది. నాగోబాను పూజిస్తే పంటలు బాగా పండుతాయని, గ్రామాల్లో శాంతి నెలకొంటుందని, రోగాలు తొలగిపోతాయని గిరిజనులు నమ్ముతారు. ఇప్పుడు ఈ నాగదేవుడి కోసం ఏర్పడిన ఆలయం గురించి తెలుసుకుందాం. నాగోబా టెంపుల్ హిస్టరీ. ఈ రోజు మనం చూస్తున్న నాగోబా ఆలయం ఒక్క రోజులో నిర్మించబడింది కాదు. దీని వెనుక కూడా అనేక శతాబ్దాల చరిత్ర ఉంది. మొదట్లో మేస్త్ర వంశీయులు నాగోబా దేవత వెలిసిన పవిత్రమైన పుట్టను మాత్రమే పూజించేవారు. అంటే ప్రారంభంలో పెద్ద ఆలయం లేదు, గోపురాలు లేవు, భారీ నిర్మాణాలు లేవు. వారికి పవిత్రమైన ఆ పుట్టే నాగోబా సన్నిధి. కాలక్రమేణా 1956 సంవత్సరంలో గడ్డి పరకలతో ఒక చిన్న గుడిసెను నిర్మించి పూజలు ప్రారంభించారు. ఆ తర్వాత 1995లో ఇటుకలు సిమెంట్తో చిన్న మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో ఆలయ నిర్మాణం జరిగింది. అయితే నాగోబా ఆలయ చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయం 2022వ సంవత్సరం. ఆ సమయంలో శిలలతో నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత 2022 డిసెంబర్ 19న మేస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన ఈ దేవాలయం ప్రారంభమైంది. విగ్రహం పునః ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. ఆదివాసీ గిరిజనులు, పురోహితుల మంత్రోచ్చరణల మధ్య నూతన ఆలయ గర్భగుడిలో నాగోబా విగ్రహంతో పాటు సతీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ శిఖరాలపై కళాశాలను ఏర్పాటు చేశారు. కానీ ఫ్రెండ్స్, నాగోబా ప్రత్యేకత కేవలం ఆలయంలోనే లేదు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఆ మహా జాతరలో తరతరాలుగా కొనసాగుతున్న ఎన్నో ఆశ్చర్యకరమైన సాంప్రదాయాలు ఉన్నాయి. నాగోబా జాతర ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం. నాగోబా జాతర అంటే ఒక్కరోజు పూజ చేసి ముగించే కార్యక్రమం కాదు. దీనికి ముందు ఎన్నో రోజుల నుంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ఆచారాలు ప్రారంభమవుతాయి. జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పవిత్ర గోదావరి జలాన్ని తీసుకురావడం. మేస్త్ర వంశీయులు, ఇతర సాంప్రదాయాలను శాఖలకు చెందిన గిరిజనులు పవిత్ర జలాన్ని తీసుకురావడానికి కాలనడకన బయలుదేరుతారు. వారి వెంట సంప్రదాయ వాయిద్యాలు, గిరిజనుల సమూహాలు, కళాశాలతో సాగిపోయే పవిత్ర యాత్ర. అడవి గుండా ప్రయాణించి గోదావరి నది వద్దకు చేరుకుంటారు. గిరిజనుల విశ్వాసం ప్రకారం వారి పూర్వీకులు స్నానం చేసిన ప్రాంతంలో నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చాడట. అందుకే అక్కడి జలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు వారు. ఆ పవిత్ర జలాన్ని కలశంలో నింపుకొని మళ్ళీ కాలినడకన కేస్లాపూర్ వైపు బయలుదేరుతారు. మూల సమాచారం ప్రకారం కేస్లాపూర్ నుండి గోదావరి వరకు సుమారు 80 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణించే సాంప్రదాయం కూడా ఉంది. ఈ పవిత్ర జలాన్ని తీసుకురావడమే జాతర ప్రారంభమైనట్లు భావిస్తారు. తర్వాత అమావాస్య రోజు కొత్త కుండల్లో తెచ్చి గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. ఆ తర్వాత క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతారు. వేలాది మంది, కానీ కేవలం 22 పొయ్యిలు మాత్రమే. ఎందుకు? ఇప్పుడు నాగోబా జాతరలో అత్యంత ఆశ్చర్యకరమైన సాంప్రదాయానికి వచ్చాం ఫ్రెండ్స్. జాతరకు మేస్త్ర వంశీయులు వేల సంఖ్యలో వస్తారు. కానీ వారందరూ వంట చేసుకోవడానికి ఎన్ని పొయ్యిలు ఉపయోగిస్తారో తెలుసా? కేవలం 22 పొయ్యిలు. వేలాది మంది ఉన్నా వంట మాత్రం తరతరాలుగా నిర్ణయించిన 22 పొయ్యిల మీదే చేస్తారు. అవి కూడా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే వాటిని ఉపయోగిస్తారు. ఆ ప్రాంతంలో దీపాలు వెలిగించడానికి ప్రత్యేక అరలు కూడా ఉంటాయి. ఆ దీపాల వెలుగులో మేస్రం వంశీయులు వంతుల వారీగా వంట చేసుకుంటారు. ఇది సాధారణంగా ఏర్పడిన నియామకం కాదు, తరతరాలుగా కొనసాగుతున్న వారి సాంప్రదాయంలో భాగం. సిరికొండలు నాగోబా జాతర కోసం ప్రత్యేకంగా తయారు చేసే కొండలు. నాగోబా జాతరలో ఉపయోగించిన కొండలకు కూడా ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇచ్చోడు మండలంలోని సిరికొండ ప్రాంతానికి చెందిన గుగ్గిలం వంశీయులు తరతరాలుగా నాగోబా కోసం కొండలను తయారు చేస్తూ వస్తున్నారు. ఈ సాంప్రదాయం కూడా నాగోబా జాతరలో ఒక ముఖ్యమైన భాగం. వంటల కోసం పెద్ద కుండలు, వాటికి మూతలుగా ఉపయోగించే పాత్రలు, దీపాల కోసం పాత్రలు, నీటి కుండలు, ఇలా సుమారు 130కి పైగా కుండలను తయారు చేస్తారు. ఈ కుండల్లోని పవిత్ర జలాన్ని తీసుకొస్తారు. అదే కుండల్లో వంటలు చేసి జాతరకు వచ్చే భక్తులకు భోజనం కూడా పెడతారు. అంటే ఈ కుండలు కేవలం మట్టి పాత్రలు కాదు, జాతర సాంప్రదాయంలో భాగమైన పవిత్రమైన వస్తువులు. అమావాస్య రాత్రి జరిగే ప్రత్యేక పూజలు. ఇప్పుడు జాతరలో అత్యంత పవిత్రమైన సమయానికి వచ్చాం ఫ్రెండ్స్. పుష్య అమావాస్య రోజు గోదావరి నుండి తీసుకువచ్చిన పవిత్ర జలంలో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్ని మొత్తం శుద్ధి చేస్తారు. సంప్రదాయ వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజలో మొలకెత్తిన నవధాన్యాలు తీసుకొస్తారు. ఒక రాగి చెంబులో పాలను ఉంచుతారు. నవధాన్యాలు, మొలకలు, పాలు వీటన్నింటినీ కొత్త రుమాలతో కప్పి పుట్టలో ఉంచుతారు.
గిరిజనుల విశ్వాసం ప్రకారం పుట్టుపై ఉంచిన వమాలు పైకి లేచినట్లు కనిపించిన తర్వాతే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికీ నాగదేవుడు ఆ రాగి చెంబులోని పాలను స్వీకరిస్తాడనే విశ్వాసం వారిలో ఉంది. అందుకే అమావాస్య రాత్రి జరిగే ఈ పూజలకు నాగోబా జాతరలు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. కొత్త కోడళ్లను నాగోబాకు ఎందుకు పరిచయం చేస్తారు? నాగోబా జాతరలో అత్యంత ప్రత్యేకమైన ఆసక్తికరమైన సాంప్రదాయాలు ఇదొకటి. దీనిని బేటింగ్ టియావాల్ అంటారు. మేశ్రం వంశంలో కొత్తగా పెళ్లైన వధువులను తప్పనిసరిగా నాగోబా దేవుడు వద్దకు తీసుకొస్తారు. కొత్త వధువును నాగోబా సన్నిధిలో పరిచయం చేస్తారు. ఈ సంప్రదాయం వెనుక మనకు ముందే చెప్పుకున్న నాగేంద్రుడు గౌరీ పూర్వగాథలో సంబంధం ఉందని వారి కథనంలో కనిపిస్తుంది. కొత్త వధువులు ఇంటి నుండి ప్రత్యేక పూజ సామగ్రితో బయలుదేరుతారు. కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. పరిచయం చేయలేసిన వధును బేటీ కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖానికి తెల్లటి వస్త్రంతో ముసుగులు ధరించి నాగోబా దేవుడి సన్నిధికి వెళ్తారు. ప్రత్యేక పూజకు ముందు వారిని నాగోబా దేవుడికి పరిచయం చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని పూర్తి చేసిన తర్వాతే వారి కుటుంబానికి సంబంధించిన ఆచారం పూర్తయినట్లు భావిస్తారు. నాగోబా జాతర దర్బార్, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగోబా జాతర అంటే కేవలం దేవుడికి పూజలు చేసే వేదిక మాత్రమే కాదు. గిరిజన సమస్యలు, వారి జీవన పరిస్థితులు, వారి మాటలు వినడానికి కూడా ఒక ప్రత్యేక వేదికగా మారింది. దీనిని దర్బార్ అంటారు. దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందండి. గిరిజన ప్రాంతంలో రవాణా, ఇతర సౌకర్యాలు అంతగా లేని కాలంలో అనేక మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అధికారులు ప్రభుత్వ వ్యవస్థలో చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాల పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రొఫెసర్ హైమన్ డార్ప్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపినట్లు మూల చరిత్ర చెబుతుంది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు ఒకే చోట చేరడాన్ని గమనించిన ఆయన వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ఈ వేదికను ఉపయోగించాలని ఆలోచన చేశారని చెబుతారు. 1942లో మొదటిసారిగా ఈ దర్బార్ నిర్వహించబడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సాంప్రదాయం కొనసాగింది. జాతర చివరి రోజున జరిగే దర్బార్కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారు. అంటే నాగోబా జాతర ఒకవైపు గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అయితే, మరోవైపు వారి సామాజిక జీవితానికి సంబంధించిన సమస్యలను వినిపించే వేదికగా కూడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. నాగోబా జాతర ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జాతరలో ముఖ్యమైన ప్రత్యేకతలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. మొదటిది నాగదేవత ఆరాధన. నాగోబాను తమ కులదైవంగా భావించి గిరిజనులు తరతరాలుగా పూజిస్తున్నారు. రెండవది పుష్యమాస అమావాస్య. ఈ రోజు జాతరలో అత్యంత ముఖ్యమైన రోజు. మూడవది గోదావరి పవిత్ర జలయాత్ర. దూర ప్రయాణం చేసి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి నాగోబాకు అభిషేకం చేయడం జాతరలో ప్రధాన ఘట్టం. నాలుగవది 22 పొయ్యిల సాంప్రదాయం. వేలాది మంది ఉన్నప్పటికీ మేశ్రం వంశీయులు నిన్నైతే 22 పొయ్యిల మీద వంటలు చేస్తారు. ఐదవది సిరికొండలు. తరతరాలుగా ప్రత్యేక వంశీయులు తయారు చేసే ఈ కొండలకు జాతరలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏడవది దర్బార్. గిరిజనుల సమస్యలు, వారి జీవన పరిస్థితులకు సంబంధించిన అంశాలను చర్చించే ప్రత్యేకమైన వేదిక. ఇవన్నీ కలిపితేనే కేస్లాపూర్ నాగోబా జాతర ప్రత్యేకత అర్థమవుతుంది. కేస్లాపూర్ నాగోబా జాతరకు ఎలా వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాగోబా జాతరకు ముందుగా మీ రూట్ లో ప్రధాన కేంద్రంగా ఆదిలాబాద్ తీసుకోవచ్చు. హైదరాబాద్ ముందుగా ఆదిలాబాద్ చేరుకోవాలి. అక్కడ నుంచి ఇంద్రవెల్లి వైపు ముత్నూరు ప్రాంతం, కేస్లాపూర్ నాగోబా దేవాలయం అనే మార్గంలో వెళ్ళవచ్చు. మూల సమాచారం ప్రకారం కేస్లాపూర్ నాగోబా ఆలయం ఆదిలాబాద్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం పరిధిలో ఉంది. ఆదిలాబాద్ నుండి ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ఇవి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన మార్గం. జాతర సమయంలో ప్రత్యేక రవాణా ఏర్పాట్ల పరిస్థితిని బట్టి మారవచ్చు. ప్రయాణానికి ముందు స్థానికంగా తాజా రవాణా వివరాలు తెలుసుకోవడం మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, కేస్లాపూర్ నాగోబా జాతర అంటే కేవలం ఒక జాతర కాదు, అది వందల ఏళ్ళుగా గిరిజనులు కాపాడుకుంటున్న ఒక పవిత్ర విశ్వాసం. నాగేంద్రుడు గౌరీల పూర్వగాథతో ముడిపడిన ఒక చరిత్ర. ఒకప్పుడు పవిత్రమైన పుట్టను మాత్రమే పూజించిన చోట కాలక్రమేణా ఆలయం ఎలా రూపుదిద్దుకుందో చెప్పే ఒక ప్రయాణం. గోదావరి జలాన్ని తీసుకురావడానికి అడవుల గుండా సాగే భక్తి యాత్ర. వేలాది మంది ఉన్న కేవలం 22 పొయ్యిల మీద వంటలు చేసే సాంప్రదాయం. కొత్తగా పెళ్లైన వధువులకు తమ కులదైవాన్ని పరిచయం చేసే ప్రత్యేక ఆచారం మరియు గిరిజనుల మాట వినడానికి ఏర్పడిన దర్బార్ చరిత్ర. ఇవన్నీ కలిసి నాగోబా జాతరను భారత గిరిజన సంస్కృతి అత్యంత విశిష్టమైన సాంప్రదాయాలలో ఒకటిగా నిలబడుతుంది. ఒక చిన్న గ్రామం
కానీ దాని వెనుక ఎంతో పెద్ద చరిత్ర, కానీ దానితో ముడిపడి ఉన్న ఎన్నో తరాల విశ్వాసం. ఇది కేస్లాపూర్ నాగోబా జాతర ప్రత్యేకత. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి దేవాలయాల చరిత్రలు, జాతరల వెనుక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన చరిత్రతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.